మన అట్రా గవర్నమెంట్ కమిషనర్ గారికి, రంగనాథ్ సార్ గారికి నమస్తే. ఇప్పటి వరకు మీరు చేపట్టింది బాగుంది, కానీ మేమిచ్చిన ఏదైతే మేము కంప్లీట్ ఇచ్చామో దాని గురించి ఎందుకు ఆలోచించడం లేదు? ఇంకా మీ దాకా రాలేదా? ఇదే మియాపూర్ డివిజన్లో 100 సర్వే నెంబర్ 100 సర్వే నెంబర్. ఒక వ్యక్తి 50 కోట్ల ఆస్తి కబ్జా చేసి ఎంజాయ్ అయిన జీవితాన్ని జీవిస్తుంది. ఆ మనిషి పునాదులు కదిలించదా? అది మొత్తం గవర్నమెంట్ ఆస్తే. ఎందుకు? బాగా డబ్బుండి పెద్ద నాయకుడు హస్తం ఆ మనిషి మీద ఉందా? ఆ మనిషిని కదిలిస్తే మీ సీటుకి ఏమన్నా ప్రమాదమా? నేను అడిగే ప్రశ్న. అదేవిధంగా ఇది మీకు బాగా గుర్తుందో లేదో, బాగా ఒకసారి చూడండి. స్త్రీ శక్తి మహిళా సంఘం. ఈ స్త్రీ శక్తి మహిళా సంఘం A1 సంగీతగా అదే 100 సర్వే నెంబర్లో నన్ను ముద్రీకరించి కోర్టు కూడా సరిగ్గా విచారించకుండా, మంచి చెడులు ఆలోచించకుండా నా పైన కేసులు పెట్టారు, నాకు శిక్షించారు. నేను జైల్లో ఉండి ఆ శిక్ష పూర్తి చేసుకొని బయటకు వచ్చిన తర్వాత పలానా వ్యక్తి కబ్జా చేశాడు, ఈ వ్యక్తి పేరుంది, ఈ వ్యక్తి ఏ నాయకుడు సంబంధించిన అనుచరుడు, ఏ నాయకుడు ఎంత కబ్జా చేశాడు, ఏ వ్యక్తి ఎంత కబ్జా చేశాడు, అన్ని 100 ఎకరాలని ఎవడు కాజేస్తున్నాడు, అసలు గవర్నమెంట్ భూములపై ఎవడి కన్ను ఉంది, నిరుపేద కన్ను లేదు, నిరుపేదకు దక్కాల్సింది కూడా దక్కనివ్వడం లేదు. మేము ఓటేసి గెలిపించి మంచి నాయకుడు అనుకున్న తర్వాత ఆ నాయకుడు చేసే పనులే దోపిడీలు. ఇదే మియాపూర్ డివిజన్లో 46 సర్వే నెంబర్లో కూడా నేను మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని, విలాసమైన జీవితాన్ని జీవిస్తూ హోటలు కడుతూ డబ్బులు తింటూ అదే గవర్నమెంట్ భూమి అని మేము మాట్లాడిన తర్వాత కూడా గవర్నమెంట్ అది అట్రా వచ్చిన తర్వాత పడగొడుతుందని చెప్పేసి అనుకుంటే కానీ కదిలించలేదు. ఒక్క రోజులోనే స్టే తెచ్చుకొని మంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటి గవర్నమెంట్ అధికారులు డబ్బులకే లొంగిపోతారా? మేము ఓటేసి గెలిపించిన తర్వాత పలా నాయకుడు మంచోడు అంటే ఆ నాయకుడు కూడా భూ కబ్జా చేసుకొని ఇలా నిరుపేదను తొక్కేస్తుంటే మా పరిస్థితి ఏంటి? మేము ఎవరికి చెప్పుకోవాలి? నేను రంగనాథ్ సార్ గారిని ఒకటే అడుగుతున్నాను, ఏ కాస్త మీకు దయ్యా దక్షిణం ఉంటే, ఎవరికి మీరు భయపడకపోతే, మీరు చేసేది నిజం అనుకుంటే వీటి పునాదులు కదిలించండి. 100 సర్వే నెంబర్లో ఏ వ్యక్తులు అయితే కబ్జాలు చేసుకొని ఉన్నారో, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రజావాణి కూడా ఇచ్చొచ్చినాను, వీటి పునాదులు కదిలిస్తే మా స్త్రీ శక్తి సంఘమే కాదు, ఈ తెలంగాణ ప్రజలు కూడా శభాష్ సార్ అనుకుంటారు. ఉంటాం.